కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి పుష్కరాలకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీఎంకు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ పుష్కరాలపై లేదని మండిపడ్డారు. పుష్కరాల నిర్వహణకు 35 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్నారు. అందాల పోటీలకు మాత్రం 300 కోట్లు విడుదల చేశారని ధ్వజమెత్తారు. పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు పుష్కర స్నానం ఆచరించడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదులు కలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైన త్రివేణి సంగమమే ఈ ప్రాంతం. మరి దక్షిణ త్రివేణి సంగమంగా మనం భావిస్తూ ఉంటాం. ఇది 3 నదులు కలిసిన ప్రాంతం. ఇది 12 సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఈ పుష్కరాల సందర్భంగా ఈరోజు స్నానం ఆచరించడం చాలా మంచిది, చాలా పుణ్యమని భావిస్తాను. అలాగే దేశ ప్రజలు సురక్షంగా ఉండాలని చెప్పి ఇప్పుడు జరుగుతున్న దారుణాల గురించి ప్రజలను కాపాడాలని చెప్పి ఈ ప్రయత్నంలో శక్తివంచన లేకుండా కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది.